అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ 4 టీవీ. నేను మీ దేవ సహాయాన్ని. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్యకాలంలో కొంతమంది గంజాయి మద్యం మత్తులో యువకులు రెచ్చిపోతున్నారు. కాలేజీకి వెళ్తున్న పిల్లలను కూడా వదలకుండా వాడు అల్లరి చిల్లరగా చేస్తూ వ్యవహారాలు చేస్తూ ఆడపిల్లల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న విషయాలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, బాపులపాడు మండలం కాకులపాడు గ్రామం చెందిన 16 సంవత్సరాలు మైనర్ బాలిక తన స్నేహితుడితో ఒక ఫోటో దిగింది. ఆ ఫోటో తన స్నేహితుడికి పంపించాడు. అంటే ఇదంతా హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దాని వివరాలు మీ ముందుకు తీసుకురావడానికి జరుగుతుంది. ఎందుకంటే ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతగానో ప్రేమగా మన నమ్మకంతో కాలేజీకి స్కూల్కి పంపిస్తున్నారు. కానీ కొంతమంది యువకులు మిమ్మల్ని రాంగ్ డైరెక్షన్లో పంపించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని అనేక రకాలుగా పాడు చేసే విధంగా, అంటే కొన్ని రకాలుగా మీ యొక్క జీవితాన్ని పాడు చేసే విధంగా కొంతమంది యువకులు ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ విషయంలో ఆడపిల్లలు ఎంతైనా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సమాచారాన్ని మీకు చేరవేయడం జరుగుతుంది. ఎందుకంటే గత 4 రోజుల క్రితం కూడా ఇదే విషయంలో మనం ఒక స్టోరీ కూడా విడుదల చేయడం జరిగింది. వీడియో రూపంలో మనం ఒక స్టోరీ కూడా, బ్రేకింగ్ న్యూస్ కూడా వదలడం జరిగింది. యువకులు రెచ్చిపోతున్నారు. మద్యం అదేవిధంగా గంజాయి మత్తులో రెచ్చిపోయి కాలేజీ బస్సులు వెనకాల పడి బైక్ మీద 3-4 కలిసి బైక్ మీద రైడింగ్ చేసి బస్సులు వెనకాల పడి ఆడపిల్లలను ర్యాగింగ్ చేస్తున్నారు. అదేవిధంగా ఆడపిల్లలను కొడతాను కూడా వెనకాడడం లేదు. కాబట్టి వారిపైన పోలీసులు చర్యలు తీసుకోవాలని ఇటీవలే మనం ఒక వార్త వేయడం కూడా జరిగింది, ఒక కథనం కూడా. కానీ దానిపైన ఇంతవరకు పోలీసులు ఎంతవరకు స్పందించారన్న విషయం అయితే పక్కన పెడదాం. మరలా ఇదే తరహాలో హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ లో గత రాత్రి కేసు నమోదయ్యింది. అదేంటంటే బాపులపాడు మండలం కాకులపాడు గ్రామానికి చెందిన శేషు అనే వ్యక్తి తన ఏదైతే మైనర్ బాలిక ఉందో మైనర్ బాలికకి స్నేహితుడుగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఒక ఫోటో దిగారంట. ఆ ఫోటోని ఆ స్నేహితుడు ఏం చేశారు, తన స్నేహితుడు హనుమాన్ జంక్షన్ చెందిన ఎజ్జవరపు ప్రసాద్ అనే యువకుడికి పంపించాడు. ఎజ్జవరపు ప్రసాద్ అనే యువకుడికి పంపించినప్పుడు ఎజ్జవరపు ప్రసాద్ ఏం చేశాడో తెలుసా, ఆ ఫోటోతో ఆ పాపని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడంట. మీరు నాకు శారీరకంగా కావాలి, లేని ఎడల ఈ ఫోటో బయట పెడతాను, మీ తల్లిదండ్రులకు చూపిస్తాను, నేను అల్లరి చేస్తాను, ఇచ్చేస్తానని ఆ పాపని టార్చర్ చేసి ఇబ్బందులకు గురి చేసి ఆ పాపపై అనేకమైన ఒత్తిళ్లు తీసుకొచ్చినప్పుడు చివరిగా నిన్న సాయంత్రం ఆ పాపను బలవంతంగా బైక్ పై ఎక్కించుకొని వెళ్తుంటే తన బంధువులు చూసి తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఆ పాప కేకలు వేయడంతో ఆ బండి మీద దూకి వేయడంతో దెబ్బలు కూడా తగిలి ఆ పాపకి శారీరకంగా కూడా ఇబ్బందులకు గురైంది. ఆ పాపని ఎంత ఇబ్బంది గురి చేశాడో చూడండి. అంటే తన స్నేహితుడితో ఒక ఫోటో దిగితే ఆ ఫోటో ఇంకో స్నేహితుడి దగ్గరికి వెళ్ళింది, ఇంకో స్నేహితుడు ఆ ఫోటోతో బ్లాక్ మెయిల్ మొదలు పెట్టాడు. కాబట్టి ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హనుమాన్ జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయంలో మనం కూడా మన పిల్లల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మన పిల్లలు కాలేజీకి వెళ్తున్నప్పుడు ఎలా చదువుతున్నారో అన్న విషయంతో పాటు మన పిల్లలు ఏ విధంగా వస్తున్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, తన స్నేహితులు ఎవరన్న విషయం కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి పిల్లలకు కూడా ఒకటే చెప్తున్నా, మీరెవరు కూడా మీ స్నేహితులతో ఫోటోలు దిగటం కానీ, బాయ్ ఫ్రెండ్స్తో ఎవరితో ఫోటోలు దిగటం కానీ నా నమ్మకంతో చేసినప్పుడు ఇలాంటి బ్లాక్ మెయిల్స్ వస్తాయి. కాబట్టి మనం ఎంతైనా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన జీవితాన్ని మనమే నిలబెట్టుకోవాలి. ఇవాళ మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. ఈరోజు ఎక్కడో ముఖ్యమంత్రి దగ్గర నుంచి చివరికి ప్రతి పనిలో కూడా, ప్రతి ఉద్యోగంలో కూడా, ప్రతి రేసులో కూడా ఒక పురుషుడికి పోటీగా మహిళ పరిగెడుతుంది. అలాంటి సమాజంలో మనం ఉన్నాం. కాబట్టి మనల్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఎవరికి చోటు ఇవ్వకూడదు. మనం ఎవరిని కూడా మనకి అవకాశం కల్పించేటువంటి పరిస్థితి ఏ మగవాడికి కూడా వచ్చే పరిస్థితి మనం చేయకూడదు. పోలీసులు కూడా మేము చెప్పేది ఒకటే, మా న్యూస్ 4 టీవీ నుంచి మేము ఒక విన్నవించుకుంటున్నాము. హనుమాన్ జంక్షన్లో యువకులు అతి భయంకరంగా రెచ్చిపోతున్నారు. సాయంత్రం అయ్యేసరికి కాలేజీ బస్సులు వెనకాల పట్టమే కానీ ఆడపిల్లల్ని ఇక్కడి నుంచి ఏలూరు వెళ్ళి ఆడపిల్లల పైన
అసభ్యకరంగా ప్రవర్తించడం, ఏలూరు నుంచి హనుమాన్ జంక్షన్ వరకు కూడా బస్సులు మళ్ళీ కాలేజీ బస్సులు మళ్ళీ పడి వాళ్ళని ఇబ్బందులు గురి చేయడం, వాళ్ళ మాట వెనకపోతే కొట్టడానికి కూడా సిద్ధపడుతున్న యువకులు అనేకమంది ఉన్నారు. పోలీసులకి మేము ఒక విన్నవించుకుంటున్నాం. ఇలాంటి ఆకతాయి అల్లర్లపై ఉన్నటువంటి యువకులపై చర్యలు తీసుకోవాలి. గంజాయి సేవించి మద్యం సేవించి మైనర్ బాలికలను యువతను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి ఆకతాయి యువకులను, అల్లరి మోకపై చర్యలు తీసుకుని ప్రత్యేకమైన దృష్టి పెట్టి పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. కాబట్టి బాపులపాడు మండలం కాకులపాడు గ్రామానికి చెందినటువంటి శేషు అనే యువకుడు, అదేవిధంగా హనుమాన్ జంక్షన్ చెందిన యజ్జవరపు ప్రసాద్ అనే యువకుడు పైన పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే ఆ మైనర్ బాలికను ఇబ్బందులు గురి చేసి శారీరకంగా రాకపోతే తనను అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తా, ఈ ఫోటోలు వైరల్ చేస్తానని తనను బలవంతం చేయబోయారు. వాటి పైన హనుమాన్ జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.